ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు కొనుగోలు, అమ్మకం చేయాలంటే రిజిస్ట్రేషన్ అత్యంత ముఖ్యము. ఆస్తి రిజిస్టర్ అయిందా, హక్కుదారు ఎవరు, నిబంధనల ప్రకారం ఉన్నాయా వంటి అంశాలపై చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్తుల వివాదాలు, ఆక్రమణల సమస్యలు, పోలీస్ స్టేషన్లు, కోర్టుల వరకు వెళ్లే పరిస్థితులు తరచూ చూస్తుంటాం. సరైన దస్త్రాలు లేకుండా స్థిర, చర ఆస్తులకు సంబంధించిన వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోతే కొనుగోలుదారులు నష్టపోయే అవకాశం ఎక్కువ. ఆస్తి కొనుగోలు సమయంలో హక్కుదారు ఎవరు, ఏవైనా బకాయిలు ఉన్నాయా అన్న విషయాలు ముందుగానే నిర్ధారించుకోవాలి. మీ భూమి వెబ్సైట్ ద్వారా యాజమాన్య హక్కు పత్రం, ఆడంగల్ వంటి వివరాలను తనిఖీ చేసి ఆస్తి నిజంగా అమ్మకందారు పేరిట ఉందా లేదా అన్నది తెలుసుకోవచ్చు. దస్తావేజుల ప్రతుల ద్వారా ఆస్తిపై హక్కులు ఎవరికున్నాయి, ఎలా సంక్రమించాయి అనే విషయాలు స్పష్టమవుతాయి. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఆస్తిని పొందిన వ్యక్తి అమ్మకానికి పెట్టినప్పుడు ఆయనకు అసలు హక్కులు ఉన్నాయా లేదా అన్నది కూడా తప్పకుండా పరిశీలించాలి. ఇళ్ల స్థలాల విషయంలో గ్రామ పంచాయతీ, సురపాలక సంఘం రికార్డుల్లో, అసెస్మెంట్ రిజిస్టర్లో పేరు నమోదు కావడం ముఖ్యము. మదింపు రిజిస్టర్లో ఆస్తికి సంబంధించిన వివరాలు సరైందో కాదో పరిశీలించాలి. కొనుగోలు చేసే ఆస్తిపై ఎలాంటి వాదనలు, వివాదాలు, ఇతరుల హక్కులు లేవనే విషయాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించిన తర్వాతే ముందడుగు వేయాలి. చివరగా, క్రయ దస్తావేజు నమోదు సమయంలో ఆస్తికి సంబంధించిన హౌస్ ట్యాక్స్, నీటి పన్నులు, విద్యుత్ బిల్లులు, ఇతర బకాయిలు లేకుండా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవడం అత్యవసరం.